బిజీ మార్నింగ్లో క్విక్గా ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈ స్వాతిగిరి. ఈరోజు మనం పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. బ్యాచెస్ కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు అండి. ఇంకెందుకు ఆలస్యం, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడైన తర్వాతకి దాంట్లో దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. రెండు పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి రెసిపీ అనేది. ఈజీగా ఒక 10 నిమిషాల్లోపు అయిపోతుంది రెసిపీ కూడా. దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి ఇలా విడదీసి వేసుకోవాలన్నమాట. మొత్తము ఇలా మనకి లేయర్స్ లాగా రావాలి, సపరేట్ అవ్వాలి అన్నమాట అవన్నీ. ఇంకా పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా మనం సపరేట్గా విడదీసి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. దాంట్లోకి ఒకసారి ఇలా కలుపుకుందాము. ఉల్లిపాయలు బాగా మగ్గడానికి త్వరగా దాంట్లో కొద్దిగా మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి కదా ఆయిల్లో. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్లో ఉల్లిపాయ సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. దాంట్లోనే ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా మనం ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసేసి కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో ఆయిల్ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో మనము ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పన్నీరు స్లైస్ అని వేసుకుందాము. పన్నీర్ క్యూబ్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాతకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అనేవి దాంట్లో యాడ్ చేసుకోవాలి. అంత పన్నీర్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. కాస్త ఫ్రై అవ్వనివ్వాలి పన్నీరు అనేది. ఇప్పుడు అందులోనే మనము ఫ్రెష్గా కడిగి వేసుకుని పాలకూరని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. పాలకూర వేసాక మొత్తం ఇట్లా సన్నగా తరిగి అందులో వేసుకొని కలుపుకోవాలి. పాలకూర అనేది ఆయిల్లో బాగా మనం మగ్గిపోవాలి. ఇలా కలిపేసి ఒకసారి మనము మూత పెట్టేసి కాసేపు పక్కన స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకుందాం అన్నమాట. స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. మీ ఇచ్చే చిన్న లైక్ నా వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తుంది. మన పాలకూరలో వాటర్ వేయాల్సిన పని లేకుండా అందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి అది ఆయిల్లో త్వరగానే ఫ్రై అయిపోతుంది. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా పాలకూర మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం ముందుగానే అన్నము
వండుకుంటాం కానీ దాన్నైనా వేసుకోవచ్చు, లేదా మనం మిగిలిపోయిన రైస్తో అయినా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వండిన రైస్ని ఇలా మొత్తము విడివిడిగా చేసేసుకుని దాని రైస్ మొత్తము నేను దాంట్లో వేస్తున్నాను కడాయిలో. ఒకసారి టాస్ చేసుకోవాలి. మొత్తము స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఇట్లా టాస్ చేసుకోవాలి. ఆడ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదు. దీంట్లో మనం అంతా కలుపుకున్న తర్వాతకి మొత్తం అంతా కలిసే విధంగా అన్నానికి అంతా పట్టే విధంగా పాలకూర పన్నీర్ అంతా కలుపుకోవాలి. పొడి పొడిగా ఉండే అన్నం వేసుకోండి. నెక్స్ట్ దీంట్లో మనం కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాము. పిల్లలకు స్పైస్ ఎక్కువ వద్దనుకుంటే కొద్దిగా వేయండి, అవాయిడ్ చేయండి. లేకపోతే మిరియాల పొడి వేసాక మళ్ళీ కలుపుకోవాలి. అది అన్నం కాస్త మెత్తగా అయిందండి, అందుకని అలా ఉంది. నెక్స్ట్ మనము అన్నానికి సరిపడా రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ ఆనియన్లో వేసాము హాఫ్. నెక్స్ట్ మనకు ఎంత సరిపోతుందో అంతే వేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా మనము స్టవ్ సిమ్లోనే పెట్టేసి ఇలా అంతా కలిపేసుకోవాలి. అంతే అండి, ఈజీగా జస్ట్ ఒక 5 మినిట్స్లో ఈ రెసిపీ అనేది అయిపోతుంది అనమాట. పాలక్ పన్నీర్ రెసిపీ రెడీ అయ్యిందండి. ఫైనల్గా మనము కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడము. మనకు టైం లేదు అనుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి కానీ మార్నింగే పెట్టాలనుకున్నప్పుడు కూడా ఇది 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. బ్యాచెస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది రెసిపీ కూడా. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. బిజీ మార్నింగ్లో ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి పన్నీర్ అనేది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెందుకు మీ ఇంట్లో కూడా రెసిపీని ట్రై చేసేసి లంచ్ బాక్స్లోకి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.